గ్రేటర్ సిటీలో డివిజన్లు పెరగడంతో నిరసనలు కొత్త డిమాండ్లు తెరమీదకొస్తున్నాయి. లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన జరిగింది. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ నిరాహార దీక్షకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. 150 డివిజన్లు ఉన్నటువంటి గ్రేటర్ సిటీని 300 డివిజన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణను కూడా చేపడతా ఉంది. అయితే కొత్తగా జిల్లాల సాధనకు సంబంధించినటువంటి విషయంలో డివిజన్ల పెంపు విషయంలో కార్పొరేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఈ నిరసనలో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడేందుకు లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు అట్లాగే సికింద్రాబాద్ ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా గ్రేటర్ సిటీ 150 డివిజన్లు ఉన్నాయి. 300 డివిజన్లకు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పక్కనున్నటువంటి కార్పొరేషన్లనే హైదరాబాద్లో విలీనం చేస్తూ ఉన్నారు. మీరు నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతము ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది సాధ్యమయ్యేటువంటి పనేనా? 2002లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మాట్లాడారు. ఇప్పుడు మా డిమాండ్ ఏంది, మేము మా సొంత లాభం కోసం అడగట్లే, ప్రజల యొక్క సౌకర్యాల మెరుగు కోసం, సికింద్రాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం అని మాట్లాడుతున్నాం తప్ప మా యొక్క డిమాండ్ సరైందనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్పొరేషన్ వాళ్ళు విస్తరించుకొని మేము కాదనట్లేదు. కాకపోతే మా దగ్గర వసూలైన నిధులన్నీ కూడా ఇప్పటిదాకా వేరే ప్రాంతాలకు పోయి మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోతుంది. సో ఆ యొక్క బాధతోటే మా యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చేసిన విజ్ఞప్తి మేరకు మేము ఈ యొక్క లష్కర్ జిల్లా ప్రత్యేకంగా కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కార్పొరేషన్ కూడా మళ్ళీ 150 నుంచి 300 విస్తరిస్తే సికింద్రాబాద్కి అసలే ఇప్పటికే నిధులు వస్తలేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొత్త మున్సిపాలిటీలు కలిపేసామని చెప్పి ఇక్కడ వచ్చిన నిధులన్నీ కూడా అక్కడ డైవర్ట్ చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు తప్ప సికింద్రాబాద్కి ₹1 ఇచ్చిన పాపన పోలే ఇప్పటిదాకా. మొన్న ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నేను 10,000 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాను కానీ ఒక్క సికింద్రాబాద్ సిటీలో ₹1 ఖర్చు పెట్టారని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పాల్సిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామంటూ సాధన కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అట్లాగే సికింద్రాబాద్కు సంబంధించిన ప్రాంత ప్రజలు అంటున్నటువంటి పరిస్థితులు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లో లష్కర్ జిల్లా సాధన సమితి చేస్తున్న నిరాహార దీక్షకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. సికింద్రాబాద్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతం నుండి వచ్చే ఆదాయం ఆ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలని పోరాడుతున్న లష్కర్ ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. లష్కర్ జిల్లా ఏర్పాటయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ని ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేశారు తలసాని. ప్రాంతం జుబ్లీహిల్స్ కానీ ఖైరతాబాద్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి, అవసరమైతే పోరాటాలకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఒకరోజు దీక్షని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం.